ముందుగా ఈ సినిమా చేయడం నా మొదటి సినిమాగా ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక దేవుడి సినిమా కాబట్టి. ఈ సినిమా కంటెంట్ విషయానికి వస్తే, ఈ సృష్టిలో మనిషి తనను మించిన ఒక శక్తిని ఆరాధిస్తుంటాడు. అలాంటి వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా, విశ్వసించకుండా ఉండే ఒక నేటి తరం యువతికి, సర్వ మానవాళికి ప్రేమ మార్గాన్ని చూపించే, తన మహిమల్ని ప్రదర్శించే జీసస్కి మధ్య ఏం జరిగింది అనేదే ఈ చిత్ర కథ. స్క్రీన్ ప్లేలో భాగంగా ఒక సోషల్ డ్రామాకి, ఆ సోషల్ డ్రామా కూడా సమ్ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది. ఆ సోషల్ డ్రామాకి జీసస్కి లింక్ చేసిన విధానం స్క్రీన్ ప్లేలో భాగంగా అద్భుతంగా కుదిరింది. సో ఆ అద్భుతంగా కుదిరింది మనల్ని రేపు థియేటర్లో ఆశ్చర్యానికి గురి చేసేలాగా ఉంటుంది. ఈ సినిమా అనుకోగానే మాకు ఆల్టర్నేట్ జీసస్ క్యారెక్టర్ ఈ చిత్రానికి మదర్ రూట్ లాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టరే మిగతా క్యారెక్టర్లన్నింటినీ నడిపిస్తున్నట్టుగా స్క్రీన్ ప్లే ఉంటుంది. సో జీసస్ అనగానే మన దగ్గర గుర్తుకొచ్చే ఏకైక వ్యక్తి విజయ్ చందర్ గారు. ఆయన విషయంలో మాకు ఆల్టర్నేట్ లేదు. ఆయన ఎప్పుడో చెప్పారు ఇంకా నేను జీసస్ పాత్ర పోషించను అని. బట్ మేము వెళ్ళి కథ నెరేట్ చేసిన తర్వాత ఆ జీససే ఆయనతో అనిపించారేమో తెలియదు, ఈ చిత్రంలో ఆయన జీసస్గా యాక్ట్ చేశారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో నేను 100 times చూసుంటాను ఈ సినిమాని. ఈ రోజుకి నా ఒళ్ళు గగురుపోటు పడుస్తుంది ఆయన గొంతు వింటే. డబ్బింగ్ ప్రాసెస్లో కావచ్చు, 5&1 చేస్తున్నప్పుడు కావచ్చు, సౌండ్ మిక్సింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏ ప్రాసెస్లో కానీ ఆయన గొంతు వినగానే ఒళ్ళు పులకరిస్తుంది. అంతేకాకుండా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఆయన జీసస్ గెటప్లో ఉన్నప్పుడు ఒక బ్లాక్ పెట్టాము అని అంటే ఎక్కడ కట్ చెప్పాలో అర్థం కాదు, అలా చేస్తారు ఆయన. ఇలాంటి విజువల్స్ చేశాము. దీనికి ప్రాణం పోయగలిగిన మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. ఆ టైంలో ఏఆర్ రెహమాన్, ఇళయరాజా లాంటి గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేసిన వ్యక్తి జీవన్ థామస్ గారు. ఈ సినిమా సైలెంట్ వర్షన్ ఆయనకు చూపిస్తే ఈ సినిమా నేను చేస్తాను అన్నారు. థ్యాంక్స్ టు హిమ్. ఈరోజు నేను ఇచ్చిన విజువల్స్కి ఆయన సౌండ్ తోడయ్యి సినిమాను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళగలిగింది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా కంప్లీట్ చేసుకొని సెన్సార్కి వెళ్ళాము. సెన్సార్లో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఒక మంచి విషయాన్ని ఈ సినిమాలో ఒక మంచి చిత్రంగా చేశారని చెప్పేసి ఈ సినిమాకి వితౌట్ కట్స్ క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది సెన్సార్ బోర్డు సభ్యులు మమ్మల్ని అభినందిస్తూ. ఈ సినిమా విజయవంతంగా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేయడానికి క్రిస్మస్కు మించిన సందర్భం ఇంకొకటి ఉండదు. సో క్రిస్మస్నే రిలీజ్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లో సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లో క్రిస్మస్ రోజున డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీ అందరి తోడ్పాటుతో, మీ అందరి సహకారంతో ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ సినిమా చేయడం నా మొదటి సినిమాగా ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక దేవుడి సినిమా కాబట్టి. ఈ సినిమా కంటెంట్ విషయానికి వస్తే, ఈ సృష్టిలో మనిషి తనను మించిన ఒక శక్తిని ఆరాధిస్తుంటాడు. అలాంటి వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా, విశ్వసించకుండా ఉండే ఒక నేటి తరం యువతికి, సర్వ మానవాళికి ప్రేమ మార్గాన్ని చూపించే, తన మహిమల్ని ప్రదర్శించే జీసస్కి మధ్య ఏం జరిగింది అనేదే ఈ చిత్ర కథ. స్క్రీన్ ప్లేలో భాగంగా
సోషల్ డ్రామాకి, ఆ సోషల్ డ్రామా కూడా సమ్ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది. ఆ సోషల్ డ్రామాకి జీసస్కి లింక్ చేసిన విధానం స్క్రీన్ ప్లేలో భాగంగా అద్భుతంగా కుదిరింది. సో ఆ అద్భుతంగా కుదిరిందే మనల్ని రేపు థియేటర్లో ఆశ్చర్యానికి గురి చేసేలాగా ఉంటుంది. ఈ సినిమా అనుకోగానే మాకు ఆల్టర్నేట్ జీసస్ క్యారెక్టర్ ఈ చిత్రానికి మదర్ రూట్ లాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టరే మిగతా క్యారెక్టర్లన్నింటినీ నడిపిస్తున్నట్టుగా స్క్రీన్ ప్లే ఉంటుంది. సో జీసస్ అనగానే మన దగ్గర గుర్తుకొచ్చే ఏకైక వ్యక్తి విజయ్ చందర్ గారు. ఆయన విషయంలో మాకు ఆల్టర్నేట్ లేదు. ఆయన ఎప్పుడో చెప్పారు ఇంకా నేను జీసస్ పాత్ర పోషించను అని. బట్ మేము వెళ్ళి కథ నెరేట్ చేసిన తర్వాత ఆ జీససే ఆయనతో అనిపించారేమో తెలియదు, ఈ చిత్రంలో ఆయన జీసస్గా యాక్ట్ చేశారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో నేను 100 times చూసుంటాను ఈ సినిమాని. ఈ రోజుకి నా ఒళ్ళు గగురుపోటు పడుస్తుంది ఆయన గొంతు వింటే. డబ్బింగ్ ప్రాసెస్లో కావచ్చు, 5&1 చేస్తున్నప్పుడు కావచ్చు, సౌండ్ మిక్సింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏ ప్రాసెస్లో కానీ ఆయన గొంతు వినగానే ఒళ్ళు పులకరిస్తుంది. అంతేకాకుండా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఆయన జీసస్ గెటప్లో ఉన్నప్పుడు ఒక బ్లాక్ పెట్టాము అని అంటే ఎక్కడ కట్ చెప్పాలో అర్థం కాదు, అలా చేస్తారు ఆయన. ఇలాంటి విజువల్స్ చేశాము. దీనికి ప్రాణం పోయగలిగిన మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. ఆ టైంలో ఏఆర్ రెహమాన్, ఇళయరాజా లాంటి గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేసిన వ్యక్తి జీవన్ థామస్ గారు. ఈ సినిమా సైలెంట్ వర్షన్ ఆయనకు చూపిస్తే ఈ సినిమా నేను చేస్తాను అన్నారు. థ్యాంక్స్ టు హిమ్. ఈరోజు నేను ఇచ్చిన విజువల్స్కి ఆయన సౌండ్ తోడయ్యి సినిమాను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళగలిగింది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా కంప్లీట్ చేసుకొని సెన్సార్కి వెళ్ళాము. సెన్సార్లో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఒక మంచి విషయాన్ని ఈ సినిమాలో ఒక మంచి చిత్రంగా చేశారని చెప్పేసి ఈ సినిమాకి వితౌట్ కట్స్ క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది సెన్సార్ బోర్డు సభ్యులు మమ్మల్ని అభినందిస్తూ. ఈ సినిమా విజయవంతంగా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేయడానికి క్రిస్మస్కు మించిన సందర్భం ఇంకొకటి ఉండదు. సో క్రిస్మస్నే రిలీజ్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లో సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లో క్రిస్మస్ రోజున డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీ అందరి తోడ్పాటుతో, మీ అందరి సహకారంతో ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.